ప్రజల కోసం కార్యక్రమం ఈ రోజు కోవూరు గ్రామ పంచాయతీ పరిధిలో ఉండేటువంటి శాంతినగర్ లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ భవిష్యత్తులో అధికారం చేపట్టబోయేటువంటి తెలుగుదేశం పార్టీ గురించి, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు రేపు పొద్దున ఖచ్చితంగా ముఖ్యమంత్రి ఏ విధంగా అవుతారో, రాష్ట్రం యొక్క స్థితిగతుల నుంచి, రాష్ట్రం యొక్క బాగోగుల గురించి ప్రజలందరికీ వివరిస్తూ మా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయినటువంటి పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు ప్రజలందరికీ తెలియజేయడం జరిగింది. భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితుల్లో కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టడం ఖాయం, ఎమ్మెల్యేగా పోలంరెడ్డి దినేష్ రెడ్డి గారు గెలవడం కూడా ఖాయం అని చెప్పని ప్రతి ఒక్కరూ మేము వెళ్లేదానికంటే ముందుగానే వాళ్లే ఎదురొచ్చి మరీ చెప్తున్నారు. మేమందరం కూడా ముక్త కంఠంతో చెప్తున్నాము, తెలుగుదేశం పార్టీకే ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేస్తాం, ఓట్లేసి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని చెప్పని ప్రజలందరూ తెలియజేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి దినేష్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతూ ఉన్నాం. అందరికీ నమస్కారం. ముందుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి, ప్రత్యేకించి కోవూరు నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ కూడా పేరు పేరున ప్రతి కుటుంబానికి, ప్రతి మనిషికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఈ సంవత్సరం మనందరం కూడా మంచి కలగాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సుఖశాంతులతో మన రాష్ట్ర అభివృద్ధి చెందాలి, ప్రతి కుటుంబం బాగుండాలని చెప్పి నేను కోరుకుంటూ, ఈ కొత్త రాష్ట్రము విడిపోయింది. ఈ కొత్త సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టి ఎలక్షన్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాము. 5 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. మరో 2 నెలల్లో అధికారం ముగినుంది, ఎలక్షన్ రాబోతుంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేపించేటప్పుడు ఎన్నో హామీలు ఇచ్చారు. దాదాపు 730 హామీలు ఇచ్చారు. అందులో దాదాపు నెల్లూరుకి 35 హామీలు ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గాన్ని చూస్తే మన షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తాన్నారు. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ ఏవైతే ఉంటాయో వాళ్ళు బకాయిలు తీస్తానని చెప్పన్నారు. అలానే మన కోసం, మన రైతుల కోసము ప్రత్యేకమైన స్టోరేజ్ యూనిట్స్ పెట్టి అవన్నీ కూడా ఆరబెట్టుకుని వాటికి ధర కల్పిస్తానన్నారు. అలానే ఇఫ్కో సెజ్ లో పరిశ్రమలు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు పెంచుతానని చెప్పి కోవూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఇవాళ ఈ హామీలన్నీ కూడా తప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత ఒక్కటంటే ఒక్క హామీ కోవూరు నియోజకవర్గంలో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. అలానే నెల్లూరు జిల్లాకు మనం చూస్తే 35 హామీలు ఇస్తే అందులో కేవలం ఒక్క హామీ మాత్రమే నెరవేర్చారు. దాదాపు 97% హామీలన్నీ కూడా ఫెయిలియర్ గా నిలిచాయి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన హామీలు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే 733 హామీల్లో కేవలం 87 హామీలు మాత్రమే నెరవేర్చారు. నవరత్నాలు కానివ్వండి, పాదయాత్రలు ఇచ్చిన హామీలు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏవి కూడా నెరవేర్చకుండా ఇవాళ నవరత్నాలు మోసాలుగా నిలుస్తున్నాయి. హామీలు ఇచ్చిన నవరత్నాలు ఏవైతే ఉన్నాయో కేవలం 10 నుంచి 20% మాత్రమే వస్తున్నాయి. 85% ప్రజానీకానికి రావట్లేదు. ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు, ప్రతి అడుగు ప్రజల కోసం తిరుగుతున్నప్పుడు ప్రజలందరూ అవన్నీ చెబుతున్నారు. ఇవాళ మనంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ అధికార పార్టీ ఎలా ఉందంటే మునిగిపోయే పడవలాగుంది. అక్కడి నుంచి ఎమ్మెల్యేలందరూ కూడా బయటకు వచ్చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా అర్థమైపోయింది, రేపు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని ఎవరు కూడా ఆదరించే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్ల రూపాన వాళ్ళ నిరసన రేపు ప్రజలందరూ కూడా తెలియజేస్తారు. ఇవాళ జాగ్రత్త పడుతున్న వాళ్ళందరూ కూడా దూకుతున్నారు. ఆ పార్టీ నుంచి దూకి బయటకు వచ్చేసి వేరే పార్టీలోకి రావడమో, లేకపోతే వాళ్ళందరూ కూడా రాజకీయ సన్యాసం పుచ్చుకోవడానికి అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇంకా 60 రోజుల కాలం ఉందా, చూద్దాం ఎంతమంది బయటకు వస్తారు, ఎంతమంది ఏమి ఇవ్వబోతున్నారు. ఇవాళ ప్రజా ప్రతినిధులు ఎవరున్నారు వాళ్ళందరికీ మీకు ఛాలెంజ్ చేస్తున్నా, మీకు దమ్ము ధైర్యం అంటే ఇవాళ ప్రజల్ని కొరకు వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించండి. మిమ్మల్ని రేపు తిరగదనే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఖచ్చితంగా రేపు బుద్ధి చెప్పబోతున్నారు. ఇవాళ కోవూరు నియోజకవర్గంలో ఇంకొక ప్రధాన సమస్య ఉంది. మన ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పుకుంటూ ఉంటారు, నేను 6 సార్లు ఎమ్మెల్యే అని చెప్పి. కోవూరు నియోజకవర్గం ప్రధానంగా రైతు ఆధారిత ప్రాంతము. ఇవాళ మనకి మొన్న ఎలువలు వచ్చాయి, మీచం తుఫాన్, తద్వారా అందరూ కూడా పంట పొలాలన్నీ డ్యామేజ్ అయ్యాయి. అన్ని కూడా మళ్ళీ నాట్లేసుకొని మళ్ళీ పైర్లకు వచ్చిన సమయం. అయితే యూరియా అవసరమైన సమయంలో ఇవాళ ఆర్బీకే కేంద్రాలకు వెళ్తే 80 పైగా ఆర్బీకే కేంద్రాలు ఉన్నాయి మన నియోజకవర్గంలో. ఏ ఆర్బీకే కేంద్రానికి వెళ్ళినా యూరియా లేదని చెప్పంటారు. కానీ ప్రైవేట్ సొసైటీలో ఉన్నాయి, అలాగే ప్రైవేట్ షాప్స్ అయితే అమ్ముతాయో అక్కడ కూడా ఉన్నాయి. మనము కానీ ఆర్బీకే కేంద్రాల్లో కొంటే యూరియా బస్తా 230 రూపాయలు, 260 రూపాయలు, అదే 260 నుంచి 70 రూపాయలు. ఇవాళ బయట కొంటుంటే 350 నుంచి 400 రూపాయలు బయట ఈ షాపులో అమ్ముతున్న వైనం. అంటే 150 రూపాయలు మనము అదనంగా రైతు కొంటున్నారు ఒక్కొక్క యూరియా బస్తా.
ఎంత అవసరం పడుతుందో మీ అందరూ కూడా తెలిసిన అవసరం ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ దందాన్ని చేపట్టి వాళ్ళ నాయకులకి ఇవన్నీ కూడా బస్తాలు పంపిస్తున్నారు. కానీ నిజమైన రైతుకి, సామాన్యమైన రైతుకి ఎక్కడ కూడా యూరియా అందని పరిస్థితి. ఇవాళ యూరియా అందక రైతులందరూ కూడా తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. నేను ఇవాళ ప్రసన్న కుమార్ రెడ్డి గారికి తెలియజేస్తున్నాను. అలానే జిల్లా కలెక్టర్ దీంట్లో జోక్యమై రైతులకి యూరియా అందేటట్టు చేయాలి. ఎవరైతే ఈ అక్రమాలకి పాల్పడుతున్నారో వాళ్ళందరి మీద తగిన యాక్షన్ తీసుకోవాలని చెప్పి ఇవాళ కలెక్టర్ గారిని కోరుతున్నాను. అలానే ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఇవాళ మనం తిరుగుతున్నప్పుడు రోడ్లు సక్రమంగా లేవు, సౌటి కాలాలు ఎవరు కూడా క్లీనింగ్ చేయడానికి రావట్లేదు, ఎవరు కూడా మా సమస్యలు పట్టించుకోవట్లేదు. పంచాయతీకి వెళ్లి మా సమస్యలు చెప్పుకుంటూ ఉంటే అసలు ఎవరు కూడా దాని మీద స్పందించట్లేదు. ఎవరికి చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళ ప్రజలందరూ కూడా చెప్తున్నారు. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్ లో తెలుగుదేశం పార్టీకి మేము ఓటేసి గెలిపిస్తాము. మాకు ఈ సమస్యలు పరిష్కారం చేయమని చెప్పి ప్రజలందరూ కూడా కోరుతున్నారు. వాళ్ళందరూ కూడా హామీ ఇస్తున్నాం. తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడం సత్యం. 150 పైన సీట్లు మేము మొత్తం కూడా ఆంధ్ర రాష్ట్రంలో కైవసం చేసుకోబోతున్నాం. నారా చంద్రబాబు గారు మన ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలానే కోవూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరబోతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఖచ్చితంగా మాకు చెప్పిన ప్రతి ఒక్క సమస్య పరిష్కారం కోసం శక్తి వంచన లేకుండా నేను కృషి చేస్తానని చెప్పి ఈ రోజున మీడియా ముఖంగా నేను తెలియజేసుకున్నాను.